సూపర్ ఎంపీ పార్సారథి గారు మనం మాట్లాడిద్దాం సార్. ఎలా అనిపిస్తుంది పథకాల అమలు దాదాపుగా పూర్తయింది చెప్పొచ్చు. ఎలా అనిపిస్తుంది సార్ ఈ పథకాల అమలు కానీ? ఇప్పటికే మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. దీప పథకం కానీ, లేదంటే తల్లికి వందనం కానీ, ఇవాళ ఫ్రీ బస్సు కానీ. ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే ఆ రోజు సూపర్ 6 అంశాలు చెప్పామో అవన్నీ 1 by 1 ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక విద్యార్థులకు మాత్రమే వాళ్ళకి ఉద్యోగ భృతి, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. మేము ఏమైతే చెప్పామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 4000 ఇచ్చాం. అదేవిధంగా రైతాంగానికి అన్నదాత సుఖభావి కింద కూడా 7000 రూపాయలు ఇచ్చాం. సంవత్సరంలో పూర్తిగా 20,000 రూపాయలు 3 విడతల్లో ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఉచిత బస్సు అయితేనేమి, మహిళలకు అదేవిధంగా గ్యాస్ పంపిణీ ఉచితంగా, అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఈరోజు ఇది ఉచిత బస్సు. ఏకవేళ ఉచిత బస్సు వల్ల ముఖ్యంగా ప్రయోజనం ఏమంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఏదో సపోజ్ విద్యార్థులు ఎక్కడైనా కాలేజీలకు చదువుతా అంటే ఉచితంగా పోతే ఆ బస్సు పోయే ఖర్చు అంతా కూడా మిగిలిపోతుంది. అదేవిధంగా అవ్వవాళ్ళు కానీ అవ్వవాళ్ళు కానీ అమ్మగారు కానీ అక్కగారు ఎక్కడైనా ఒక దైవ దర్శనానికి వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోవాలన్నా ఉచితంగా, శ్రీశైలం పోయినా ఉచితంగా, మన ప్రాంతంలోనే ఉన్నటువంటి లేబర్స్కి పోవాలన్నా కూడా ఉచితంగా వెళ్ళేదానికి ఈ సౌలభ్యం అనేది ఉంటుంది. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది కూడా నందమూరి తారక రామారావు గారే, తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఒక స్త్రీ శక్తి బలంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఎన్డీఏ 3 పార్టీల కూటమి ఈరోజు ఆ నిర్ణయం తీసుకొని అన్నీ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క అప్పు ఉంది, అదే ఒక పక్క నిరుద్యోగం పెరిగిపోతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అదేవిధంగా ఆయన యొక్క పరిపాలన దక్షతతో ఈరోజు పరిశ్రమలన్నీ కూడా తరలి రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పరిశ్రమలన్నీ కూడా అనంతపురం జిల్లాలోనే ఒక హబ్గా మారిపోతుంది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ సిటీ 8,844 ఎకరాలు ఉంది. అక్కడ కూడా పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా సోలార్ వస్తూ ఉంది, అదేవిధంగా డిఫెన్స్ వస్తూ ఉంది, సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా వస్తే ఇంకా ఈ ప్రాంతం మంచి ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి ప్రాంతంగా మారుతుంది. అదేవిధంగా హంద్రీనీవా పూర్తి చేస్తున్న 3,700 కోట్ల రూపాయలు పెట్టి దానికి కూడా ఈ సంవత్సరం ఒకే సంవత్సరంలో 3,700 కోట్లు పెట్టాం. గత ప్రభుత్వంలో ఒక నయా పైసా కూడా ఈ ప్రాంతానికి ఇవ్వాల. ఈరోజు శరవేగంగా ఇది 1 సంవత్సర కాలంలోనే పూర్తి చేసేదానికి ఈరోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. సుపరిపాలన ఎక్కడుంది? సుపరిపాలన లేదు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తాం. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్? సుపరిపాలన లేదంటే వాళ్ళకి బుద్ధి లేదని చెప్పొచ్చు. సుపరిపాలన ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఏమన్నా విఘాతం కలిగిందా? అదేవిధంగా కార్యక్రమాలు ఎక్కడైనా ఆపామా? ఈరోజు హంద్రీనీవా పూర్తి చేస్తున్నాం, అమరావతిని పూర్తి చేస్తున్నాం, పోలవరంని పూర్తి చేస్తున్నాం, పరిశ్రమలు తరలి వస్తూ ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇంక సుపరిపాలన కాక ఏ పరిపాలన అంటారు? జగన్మోహన్ రెడ్డి అవినీతి కంపు కొట్టి అప్పులు పెట్టిపోయాడు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా కక్షలతో కార్పొరేట్లతో పరిపాలన చేశాడు తప్ప ఇది పీస్ఫుల్గా ఎక్కడ పరిపాలన చేయలేదు. కాబట్టే ఆ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ పార్టీకి ప్రజలంతా బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. మహిళలకు ఆనాడు ఆస్తి హక్కు ఇచ్చామని, ఇవాళ బస్సు పథకం కానీ, లేదా దీపం పథకం కానీ, తల్లికి వందనం, ఇలాంటి అనేక పథకాలను కూడా మహిళల కోసం రూపొందించి వారికి అభ్యున్నతి కృషి చేస్తున్నామంటూ కూడా డీడీ పేదలు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.